రాధాస్వామి గురు అంతర్యామి అని గురు మహిమను దాతాదయాల్జీ మహారాజ్ గానం చేసిండ్రు. ఎందుకంటే స్వామీజీ మహారాజ్ కూడా అదే చెప్తాడు, గురునే దీనా భేద్ అగముక సురత్ చలి త్యజ్ దేశ్ భరముక భటకన చూటా దహర హరముక సంశయ భాగా జనమ మరణక. గురునే దీన, గురువు ఏం చేస్తున్నాడు? గురునే దీన భేద్, భేద్ అంటే రహస్యం. ఏం రహస్యం చెప్తున్నాడు? గురునే దీన భేద్ అగంక, అగమలోకం యొక్క రహస్యం చెప్తున్నాడు. అంటే పరమాత్మ సన్నిధికి చేరుకునేది శబ్ద ప్రకాశాల స్థాయి దాటి ఇంకా పైకి వెళ్ళే స్థానం గురించి చెప్తున్నారు మహారాజు. ఆ రహస్యం చెప్తున్నాడు గురువు. గురువు మార్గం చూపెట్టకపోతే ఎవరికి తెలియదు, దారి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలనో ఏం సాధన చేయాలనో ఎవరికి ఏం అర్థం కాదు. అందుకని సంత మతంలో గురు మహిమ అత్యంత చాలా ఉంది. గురువు గురించే చెప్తున్నాడు మహారాజు. గురునే దీనా భేద్ అగంక సురత్ చలి త్యజ్ భేద్ భరంక. సురత్ అంటే ఆత్మ ఏం చేస్తుంది? సురత్ చలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? సురత్ చలి త్యజ్ వదిలిపెట్టింది. దేశ భరంక భ్రమల దేశాన్ని వదిలిపెట్టిపోయిందంటే మనసులో కానీ ఆలోచనలలో ఉన్నవి భ్రమలను సంశయాలను అన్నింటినీ వదిలిపెట్టిపోయింది సురత్. సురత్ చలి త్యజ్ దేశ భరంక భటకన చూట దహర హరం. భటకన్ అంటే భ్రమ లోపల అటు ఇటు కొట్టుబెట్టి ఆడుతుంటాం. అట ఇట ఇదా అదా, ఇక్కడ పోదామా, ఆ దేవుని దగ్గరికి పోదామా, ఈ గురువు దగ్గరికి పోదామా, ఎవరు మనకు మహిమ చూపిస్తారు, ఎవరు మన కష్టం, ప్రపంచంలో వస్తున్న కష్టాలను చూసి భయపడి కంగారు పడి ఎవరు మమ్మల్ని రక్షిస్తారా అని జనం పరిగెడుతుంటారు. ఆ భ్రమల నుంచి భటకన్ చూట దహరహరంగా సంశయ భాగా జనం మరణక. ఈ భ్రమలన్నింటినీ తొలగిస్తున్నాడు సద్గురువు. మళ్ళా సంశయ భాగా జనం మరణక, జన్మ మరణాల సంశయం తొలగిపోతుంది ఎప్పుడు సద్గురువు యొక్క సంపూర్ణ కటాక్షం మన మీద ఉన్నప్పుడు. ఆ జన్మ మరణాల సంశయాలు తొలగిపోయేది ఎప్పుడు? మొదటి నుంచి, ప్రారంభం నుంచి సాధన జరుగుతుంటే, ప్రారంభం నుంచి గురువు పట్ల మనకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటే ఆ పని జరుగుతుంది. గురువు మీద మనకు విశ్వాసం లేదు కనుకనే మన పనులు నెరవేర్చలేము. గురువు దగ్గరికి వెళ్ళి లేదా భగవంతుని దగ్గరికి వెళ్ళి ప్రాపంచికమైన కోరికలు కోరుకునే వాళ్ళ కోసం సంతమతం కాదు. మహారాజు దగ్గరికి వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదు, ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, ధనం పైసలు వస్తలేవు, పిల్లల పెళ్ళిళ్ళు అయితే లేవు, సంతానం అయితే లేదు, ఇట్లా ఒక్కటని కాదు, చాలా సమస్యలు. కుటుంబ పరివారము లోపల అందరికీ సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరికీ అనేక సమస్యలు వస్తుంటాయి. ప్రతి సమస్యను గురువు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే ఈ ప్రపంచంలోని వస్తువులను కోరుకుంటే గురువు దయ వలన దొరుకుతుండొచ్చు, కానీ పరమార్థం దొరకదు. గురువు మనకు ఇవన్నీ ఇచ్చటం కాదు, ఇవన్నీ మనకు ప్రపంచంలో వస్తున్న కష్టాలు, సుఖాలు, నష్టాలు, ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మన కర్మను బట్టే వస్తున్నాయి, ఎవరు మనకు ఇస్తున్నాయి కావు. మనం తప్పించుకోవాలంటే కూడా తప్పించుకోలేము, అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే జన్మజన్మల నుంచి మనకు ప్రారంభ కర్మలు, వెంకట జన్మల నుంచి వచ్చినాయి, సంచిత కర్మలు ఉన్నాయి, ప్రారంభ కర్మలు ఉన్నాయి, ప్రస్తుతం చేస్తున్న క్రియమాణ కర్మలు ఉన్నాయి. ఇవన్నిటిని ఫలితము మనమే అనుభవించాలి. మన వంతుకు ఇంకెవరు అనుభవించారు? మనకు ఎవరు ఇస్తలేరు కూడా. గురువు దగ్గరికి వెళ్ళి మనం మన కష్టాలు చెప్పుకుంటే తీరుతాయని అంటున్నాడు, కానీ ప్రకృతి అట్లా కాదు. ప్రకృతి సమానంగా చూస్తుంది అందరికీ. గురువు అన్న దయదలుచుకొని కష్టపడుతున్నాడు కదా అని దయదలిచి మనకు కష్ట నివారణ కోసం ఆశీర్వాదం ఇస్తుండొచ్చు, శుభ సంకల్పం, శుభ భావన ఇస్తాడు. కానీ ప్రకృతి అందరినీ సమానంగా చూస్తుంది. స్థూల ప్రకృతి, సూక్ష్మ ప్రకృతి. సూక్ష్మ ప్రకృతి అంటే మన విచారాలు, మన ఆలోచనలు, మన భావనలు, ఇవన్నిటినీ నిరోధించుకోవాల్సి వస్తుంది. భగవంతుని దగ్గరికి వెళ్ళి, గురువు దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచిక వస్తువులను కోరుకున్న వాళ్ళను ప్రకృతి ఎట్లా చూస్తుంది? బిచ్చగాళ్ళని చూసినట్టు చూస్తుందట ప్రకృతి. బిచ్చగాళ్ళకు విలువ ఉంటుందా? ఉండదు. భిక్షము అడిగిన వాళ్ళకు ఏం విలువ ఏమో మనం. అట్లాగే ప్రకృతి కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి ఏదైనా కోరేది ఉంటే, అడిగేది ఉంటే, అంత అడగాలని లోపల నుంచి కోరిక తన్నుకొస్తుంటే నువ్వే కావాలని అడగాలి. భగవంతుడిని నువ్వే కావాడిగా,
కబీర్ సాబ్ అదే జువం భగవంతుడితో జూదం ఆడుతున్నా అంటాడు. జూదం ఆడుతున్నా అని ఏమంటాడు, నేను ఓడిపోతున్నా నీ వాడిని అయిపోతా, నువ్వు ఓడిపోతావా నా వాడిని అయిపో. అంటే ఇద్దరం ఒకటే అవుదాం, భగవంతుడు భక్తుడు ఏకం అవ్వాలి, ఆత్మ పరమాత్మ ఒకటి కావాలనే మన లక్ష్యం. అందుకోసమే ఈ జన్మ వచ్చింది. దానికోసమే ఈ సాధనలు, సత్సంగాలు, సద్గురు దర్శనాలు ఇవన్నీ దానికోసమే. ఈ జన్మవరణ చక్రం నుంచి బయటపడేటందుకు అర్హుడైన శిష్యుడు తన సద్గురువు కోసం అన్వేషణ చేస్తుంటే వెతుకుతుంటే ముందు లోపల పిపాస కావాలి. ఒక మనిషి ఆలోచించుకోవాలి, నా లక్ష్యం ఏంటిది, నేను ఎందుకోసం వచ్చినా, ఎక్కడికి వెళ్ళేది ఉన్నది, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఏది లేకుండా ఇప్పుడు లోకంలో ఇప్పుడు మనం కన్ను తెరిస్తే కనిపించే ప్రపంచము, కుటుంబము, వీటి ఆలోచనలే చేస్తే ప్రకృతి మనం క్షమించదు. భగవంతుడు ఏది కోరితే అది ఇస్తాడంటే ఎట్లా ఇస్తాడు? మన పిపాస మన లోపల ప్రార్థన నేను కాదు. ఎందరో భక్తులు ఎన్నో ఉదంతాలు చెప్తారు, ఎన్నో సంఘటనలు చెప్పినా కూడా మహారాజ్ చెప్తాడు, మిమ్మల్ని కాపాడింది నేను కాదు, మీ విశ్వాసం. మనకు విశ్వాసం ఉంటే విశ్వాసం ఫలదాయకం. విశ్వాసం ఉంటే మనకు ఆ పనులు సక్రమంగా నెరవేరుతాయి. విశ్వాసం, గురువు మీద విశ్వాసం ఉంటే మనిషి తప్పులు చేయకుండా ఉంటాడు, సత్యసంధుడై ఉంటాడు, అబద్ధాలు చెప్పకుండా ఉంటాడు, వ్యవహార జీవనం బాగా మంచి జీవనం గడుపుతుంటాడు, వేరే వాళ్ళని ఇతరులను మోసం చేసిన జీవితం గడపడు. అటువంటిప్పుడు గురువు బాధ్యత శిష్యుని రక్షించేది. అందుకని గురునే దీనా భేదగంగా. ఇంకొకటి ఏంటంటే ఎవరికి ఏ స్థాయిలో శిక్షణ కావాలో ఆ స్థాయి శిక్షణ ఇవ్వవలసి వస్తుంది. ఉదాహరణకు ఒక పిల్లవాడు 2వ క్లాస్ చదువుతున్నాడు, వానికి 5వ క్లాస్ పాఠాలు బోధ చేస్తే అర్థం కావు. 5వ క్లాస్ పాఠాలు బోధ చేస్తే ఎట్లా అర్థమవుతుంది, దాన్ని పట్టుకోజాలం. అదేవిధంగా శిష్యుని పాత్రత, శిష్యుడిని ఎంతవరకు అయితే గ్రహిస్తాడో అంతవరకు మాత్రమే గురువు అతనికి బోధ చేస్తాడు. కాకపోతే ఆ గురువు పట్ల శిష్యునికి నమ్మకం ఉండాలి, ఆయన శరణాగతిలో పోవాలి, సత్యసంధుడై గురువు సేవ చేయాలి. గురువు సేవ చేసినప్పుడు గురువు పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, భక్తితో, ప్రేమతో, ఏదైనా ప్రేమతో ఉండాలి, ప్రేమను రంగరించాలి. ప్రేమ లేకుండా ఎటువంటి సేవ కూడా ఎవరికి స్వీకార యోగ్యం కాదు. ప్రేమ ఉండాలి. ప్రేమ ఏదో మెషిన్ లాగా పని చేస్తే అది భగవంతుడు అన్ని గమనిస్తుంటాడు, భగవంతుడికనే తెలుసు. ఎందుకంటే భగవంతుడు గురు రూపంలో వస్తున్నాడు కనుక గురువే సాక్షాత్తు బ్రహ్మ, గురువే సాక్షాత్తు విష్ణువు, గురువే సాక్షాత్తు శివుడు, పరబ్రహ్మ, అన్ని గురువే. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై. అటువంటి గురువుకు నమస్కారం. గురువే బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ. అటువంటిది ఎవరు? గురువు. బ్రహ్మ చేసే పని గురువు చేయగలుగుతాడు, కానీ గురువు చేసే పని బ్రహ్మ చేయగలడు. అట్లాగే విష్ణువు సృష్టి పాలనకర్త, సృష్టి. అటువంటి విష్ణువు గురువే విష్ణువు, కానీ విష్ణువు గురువు కాదు. గురువే శివుడు, కానీ శివుడు గురువు కాదు. గురువే పరబ్రహ్మ, కానీ పరబ్రహ్మ గురువు కాదు. గురువు సర్వసమర్థుడు. ఎందుకంటే గురువు జీవిని, మనిషిని జనన మరణ చక్రం నుంచి, ఈ కోట్ల జన్మల నుంచి మనం పుత్రులం, చేస్తున్నాం, వస్తున్నాం. దీని నుంచి బయటపడేయగలిగిన వాడు గురువు. అందుకే కబీర్ సాహెబ్ అంటాడు, ఇది ఈ ప్రపంచము కాగజ్కి పుడియా అంటాడు. కాగజ్కి పుడియా కాగితంతో చేసే పడవ లాంటిదంట. కాగితంతో చేసే పడవ. रहना नहीं देश बेगाना है, ये संसार कागज की पुड़िया బూందు పడే గల్ జానా హై. ఒక నీటి బిందువు పడితే ఈ కాగితం పడవ చింగిపోతుంది, కరిగిపోతుంది. ఈ ప్రపంచం అటువంటిది. ఏ సంసార్ కాగజ్కి పుడియా బూందు పడే గల్ జానా హై. ఎందుకంటున్నాడు బేగాన అంటే పరాయి. ఇది మనది కాదు. ఈ ప్రపంచము మనది కాదు. దీన్ని వదిలిపెట్టి మనం పోవలసే వస్తుంది.
ఇది శాశ్వతం అనుకొని ఇందులోనే చిక్కుబడి భగవంతుని మర్చిపోతున్నావు, నీ లక్ష్యాన్ని మర్చిపోతున్నావు, తప్పుడు కర్మలు చేస్తున్నావు. ఈ కర్మలు నేను విడిచిపెట్టావు, వీటికి అనుభవించడానికి మళ్ళీ రావాలి. అందుకోసం మళ్ళీ రావాల్సిందంటే ఏ కర్మ మంచి అయినా చెడైనా, మంచి శుభకర్మ చేసి 10 మందిరాలు కట్టించి 10 ఎంతోమందికి సేవ చేసి హాస్పిటళ్ళు కట్టించి స్కూళ్ళు కట్టించి ఎన్నో మంచి పనులు అన్నదానాలు చేసి ఇన్ని చేసినా కూడా అది ఏమవుతుంది? తప్పు కాదు. తీర్థయాత్రలు చేయడం తప్పు కాదు, గుళ్ళకోవడం తప్పు, ఇదంతా శుభకర్మ. ఆ సమయంలోనైనా నీ మనసు చెడు ఆలోచనలు చేయకుండా పవిత్రంగా ఉంటుంది. కానీ దీనివలన మళ్ళా ఈ చావు పుట్టుకల నుంచి మనం బయటపడలేము. చావు పుట్టుకల నుంచి బయటపడాలంటే కేవలం సద్గురు బోధ మనకు అడుగడుగులు అణువణువున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రపంచము పరాయిది, ఇది మనది కాదు, ఇది వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది ఎప్పటికీ నిరంతరం ఆ మాట మన మనసులో ఉండాలి. మన మనసును హెచ్చరిస్తుండాలి, అది మనం పోయేది నది, ఇది మనది కాదు, ఇది మనది కాదు, ఏ మేరాని. అందుకే కబీ సాహబ్ అంటాడు, रहना नहीं देश बेगाना है, ये संसार कांटे के बाड़ी उलझ उलझ मर जाना है. ఏ సంసార్ ఇదంట ముళ్ళ చెట్టు అంట. ఈ ప్రపంచము ముళ్ళ చెట్టు, ఇది గుచ్చుకుంటున్నది. అడవిలో తప్పిపోయిన మనిషికి దెబ్బలు తగులుతాయి, ముళ్ళు చీరుకుంటాయి, రక్తం గారుతుంటుంది, బాధతోనే ఒకవైపు దాహం అవుతుంటుంది. అయినా కానీ ఈ మనకు వ్యామోహం పోదు, మోహం పోదు, ప్రపంచం పట్ల మోహం పోదు. అది వదిలించుకోవాలంటే ఈ ప్రపంచము ఒక ముళ్ళ చెట్టు లాంటిది. ఇది గీరుతుంటుంది, నేను రక్తం మంటల పాలు చేస్తుంటుంది, నీ రక్తం కళ్ళ చూస్తుంది. అయినా సరే దీని మీద నువ్వు విపరీతమైన మోహాన్ని పెంచుకున్నావు, ఇది తగ్గించుకోవాలని చెప్తాడు. ప్రపంచం కూడా అంతే. అడవి లోపల ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వస్తేనే మనం అనుకుంటాము. మరి ప్రపంచంలో కూడా ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని రకాల బాధలు ఎదురవుతున్నాయి, ఎన్ని రకాల దుఃఖాలు వస్తున్నాయి. అవన్నీ మనం సహించుకొని ఇందులోనే మునిగి తేలుతున్నాం తప్పిస్తే దీన్ని తప్పించుకొని పోవాలి. ఇది కాదు, ఈ నొప్పులు, ఈ బాధల నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలని మనం అనుకోవడం లేదు. ఏ సంసార్ कांटे की बाड़ी उलझ उलझ मर जाना है, ఏ సంసార్ కాంటే. అంతా సమస్యలని మనమే అనుకుంటాము. ఈ పిల్లలు నా వాళ్ళు, ఇది ఇల్లు నాది, ఈ వస్తున్న కష్టాలన్నీ నాయ, సుఖాలన్నీ నాయ, అన్నిటికీ నేనే బాధ్యుండి, నేనే అనేది ఈ నేనే నాది అనే తత్వాన్ని వదిలిపెట్టమని సాహెబ్ అడుగడున హెచ్చరిస్తుంటాడు, చెప్తుంటాడు మనకు. ఏ సంసార్ झाड़ और झंकार आग लगे जल जाना है. ఈ ప్రపంచము ఒక ఎండిపోయిన అడవి లాంటిదంట. ఎండిపోయిన అడవి ఏంటి? చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి అడవిలో. మనం పోతుంటాం, ఎక్కడన్నా పోతుంటే, మరీ వేసవికాలంలో ఎక్కడన్నా పోతుంటే అడవిలో అంటుకుంటాయి, నిప్పు అంటుకొని చెట్లన్నీ కాలిపోతుంటాయి. ఒక చెట్టుకు నిప్పు అంటుకుంటే దాని పక్క చెట్టుకు అంటుకుంటుంది ఆ చెప్ప. అట్లాగే ఈ ప్రపంచం కూడా అది లగే జల్ జానా హై. ఏ విధంగా అడవి లోపల చెట్లు అంటుకొని మంటలు రేగుతున్నాయో అదేవిధంగా ఈ ప్రపంచం కూడా అటువంటి అగ్ని అంటుకున్న అడవి లాంటిది, చెట్ల లాంటిది అని చెప్తున్నాడు సార్. అగ్నిని అగ్నికి దహించకపోతున్న చెట్ల లాంటిది ఈ జీవితము, ఈ ప్రపంచము. ఏ సంసార్ कहता कबीरा सुनो भाई साधो, सतगुरु नाम ठिकाना है, सतगुरु नाम ठिकाना है. సద్గురువే శాశ్వతము, సద్గురువే ఠికానా అంటే మన లక్ష్యము, మన గమ్యం. నీ ఠికానా ఎక్కడ అంటే నువ్వు ఎక్కడ స్టే చేస్తున్నావు అని అడుగుతారు. అట్లాగే సద్గురువే మన లక్ష్యం, సద్గురువే మన ఠికానా, మన సద్గురువే మనం చేరుకోవాల్సిన స్థానం. అంటే ఆ చేరుకోవాల్సిన స్థానము సద్గురువే అనే దానికి
భగవంతుడే సద్గురు రూపంలో, పరమాత్మనే సద్గురు రూపంలో అవతరిస్తున్నాడు కనుక తన స్థానానికి తన చరణాలలోకి చేర్చుకునే బాధ్యత కూడా తనదే అవుతుంది. కానీ ఎప్పుడు అవుతుంది? మనం సంపూర్ణంగా వేడుకున్నప్పుడు. అడగండి అమ్మాయినా పెట్టదు. మనం సద్గురు దగ్గర ముందర పోయి ప్రపంచంలో వాళ్ళను వీళ్ళను అందరినీ బతిమిలాడి బామాలి కుషామలు చేసి ఇవన్నీ అవసరం లేదు. ఏదైనా ప్రార్థన చేసేది ఉంటే, బతిమిలాడేది ఉంటే, ఎవరైనా మస్కా కొట్టేది ఉంటే కేవలం భగవంతుడినే వేడుకోవాలి, సద్గురువునే వేడుకోవాలి. ఈ కష్టం నుంచి దూరం తొలగించే బాధ్యత నీదే అని అప్పచెప్తే తప్పకుండా రక్షణ దొరుకుతుంది. ఎంతోమందికి దొరికింది. మనం గురు శరణాగతులం కాకపోవడానికి కారణం మన లోపల ఉన్న మనోచాంచల్యం. మన మనసు చాలా చంచలమైనది. ఈ ఇంద్రియాల మీద మనకు పట్టు లేదు. ఇంద్రియాలు చెప్పినట్టే మనం వింటాం. ఇంద్రియాలు మన వశంలో లేవు. ఉదాహరణకు విశ్వకర్మ కొడుకు మయబ్రహ్మ కూతురే మండోదరి. ఆ మండోదరిని రావణాసురుడు పెళ్లి చేసుకుంటాడు. మొత్తం యుద్ధకాండ అయిపోయిన తర్వాత ఆ మండోదరి ఎంత చెప్పినా కూడా రావణాసురుడు వినడు. అందుకనే ఆమె మొత్తం యుద్ధం అయిపోయి రావణాసురుడు చనిపోయిన తర్వాత ఆమె కొడుకే ఇంద్రజిత్తు ఇంద్రియాలను జయించినవాడు. ఆమె యుద్ధభూమికి వస్తుంది, రావణాసురుని శవం మీద పడి ఏడుస్తుంది అని అంటది. నువ్వు చెప్పిన మాట వినలేదు. ఇంద్రియాలు ఒకే ఒక్క ఇంద్రియం కోరిక. ఒక సీతామాతను తీసుకొచ్చి తప్పొక్కటి చేసినందుకు ఆ ఇంద్రియాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేనందుకు ఈరోజు బంగారు లంక భస్మం అయిపోయింది. ఇంతమంది చనిపోయిండ్రు. మొత్తం దానవ కులం అంతా నాశనం అయిపోయింది. కేవలం ఒకే ఒక ఇంద్రియానికి లోబడినందుకు ఇంత శిక్ష పడింది అని అంటది. అందుకని ఇంద్రియాలను అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి, మనసును అదుపు చేసుకునేటందుకు ప్రయత్నం చేయాలి. మనసు అదుపులో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు ప్రాపంచిక వస్తువుల పట్ల మనకు మోహం తగ్గుతుంది. ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద మన మోహం అంటే అజ్ఞానం. మనం చేస్తున్న కర్మలకు కారణం అజ్ఞానం. అజ్ఞానం వల్లనే మనిషి వల్ల చెడు కర్మలు జరుగుతుంటాయి. కరం జో కరేగా వహీ ఫిర్ భోగునా పడనా. అది చేసిన కర్మలకు ఫలితము అనుభవించేదే కనుక మంచి కర్మలే చేయమని సద్గురు నిరంతరం మనకు ఉపదేశిస్తున్నాడు. మనం మంచి కర్మలు చేస్తున్నామా లేదా అనేది మన మనసుకు తెలుసు. ఉదాహరణకు ఆ మంచి కర్మల ఫలితం ఎప్పటికీ మంచిగానే ఉంటుంది. ఒకరికి మనం ఉపకారం చేస్తే దాని ఫలితం కూడా వస్తుంది. ఉదాహరణకు సౌరాష్ట్ర రాజ్యం ఉన్నది, ఇక్కడ గుజరాత్. అక్కడ దాని రాజు దాని రాజు ఉంటాడు రాఖంగార్. ఆ రాఖంగార్ అనే రాజు చాలా సద్గుణశీలి, ఎంతో దయాహృదయుడు. ఆయనకు ఎంతో ప్రేమ తన ప్రజల పట్ల. రాజు ఆయన చిన్నదే రాజ్యం కానీ ఆయన హృదయం చాలా విశాలం. ఎవరికే కష్టం వచ్చినా ఆదుకుంటాడు. చాలామంది రాజులు ఏం చేస్తారంటే ఆయన గూఢచారులను పెట్టుకొని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో తెలుసుకొని రమ్మని గూఢచారులను పెట్టుకుంటాడు. కానీ ఆ రాజు అట్లా కాదు. తనే మారువేషం వేసుకొని రాత్రిపూట అట్లాంటి సమయాల్లో వెళ్ళి పబ్లిక్లోకి వెళ్తాడు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి పోతాడు. రాఖంగార్ ఆయన పేరు. వెళ్ళి అట్లా చాలాసార్లు పోతుంటాడు. ఒకసారి ఏం చేస్తాడంటే ఒక మజీబడి అనే ఊరికి పోతాడు. మజీబడి అనే ఊరికి వెళ్ళి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ సుఖాలేంటి, వాళ్ళ సమస్యలేంటి తెలుసుకుందామని ఆ ఊరికి పోతాడు. పోయినప్పుడు 4-10 మంది భటులు ఉంటారు వెనక, రాజుగారి వెనక. వాళ్ళు ఏం చేస్తారంటే ఊరవతల ఒకటి షామియానా డేరా వేస్తారు రాజుగారి కోసం, కుటీరం వేస్తే రాజుగారు అందులో విశ్రాంతి తీసుకుంటాడు. అదే ఈ రాజుగారు మన ఊరికి వచ్చిందని అక్కడ పక్కకున్న ఊరి వాళ్ళకి తెలుస్తుంది, మజిబడి ఊరి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే రాజుగారికి ఇప్పుడు ఊరుగానే ఊరికి వచ్చినాడు, ఆయనకు కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత కనుక వాళ్ళు ఏం చేస్తారంటే రాజుగారికి కావాల్సినవి వస్తువులు ఒకరిది ఏదో సమకూరుస్తుంటారు. మొత్తం సామాన్లు ఆయన తెచ్చుకోలేడు కనుక. అందులో ఒక అమ్మాయి వస్తుంది. అందులో ఒక కుమ్మరి పిల్ల వస్తుంది, కుమ్మరి జాతి పిల్ల. నెత్తి మీద కుండలు పెట్టుకోవాల్సి వస్తుంది. రాజుగారికి వచ్చినప్పుడు మరి ఆయన నీళ్లు తాగడానికి అవసరమైతే కుండలు 2 కుండలు నెత్తి మీద పెట్టుకొని వస్తుంది.
ఆ అమ్మాయి చాలా చాలా అంటే చాలా సౌందర్యవతి, ఎంతో అందంగా ఉంటుంది. అసలు కుమ్మరి కులంలో ఇట్లాంటి ఇంత అందమైన పిల్ల ఉన్నది అంటే ఎవరు నమ్మరు. అంతటి సౌందర్య రాశి ఆ అమ్మాయి. తీసుకొని వస్తుంటుంది, ఎంత 14 ఏళ్ళ వయసు. తీసుకొని వస్తుంటే రాజు చూస్తాడు దూరం నుంచి. అందరు పబ్లిక్ వచ్చి ప్రజలు అదే పనులు చేస్తుంటే తన భటులు సహాయం చేస్తుంటారు. చూస్తాడు ఈయన, రాజు చూస్తాడు. చూసి తనే స్వయంగా పోతాడు ఆ అమ్మాయి దగ్గరికి పోయి. రానదేవి, ఆ అమ్మాయి పేరు రానదేవి, నెత్తి మీద నుంచి ఆ కుండలు తను దించడానికి పోతాడు. వేరే భటులు పరిగెత్తుకొస్తారు, రాజు పోయి పని చేస్తున్నాడు ఏంటి, మేమేం చేసి మమ్మల్ని ఎక్కడ తిడతాడో అని వీళ్ళు పరిగెత్తుతారు. పరిగెత్తి ఆ మీద నుంచి కుండలు దించుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళని రాజు అంటాడు, వెళ్ళిపోండి, మీరు వద్దు, నేను దించుతాలే, మీరు పోండి అని వాళ్ళని పంపించేసి తనే స్వయంగా ఆ అమ్మాయి నెత్తి మీద నుంచి కుండలు తీసి కింద పెడతాడు. కింద పెట్టి మాట్లాడతాడు, ఏమమ్మా నీ పేరేంటి, ఏం పని చేస్తావు, ఏ ఊరు మీది, మీ నాన్న పేరు ఏంటి అనే వివరాలు అడుగుతుంటాడు. ఆమె ఊరు నుంచి వచ్చింది, పల్లెటూరు పిల్ల. ఆయన చూస్తే మహారాజు, దేశాన్నేలే రాజు. ఆయన ముందు ఏం మాట్లాడుతుంది, బాగా సిగ్గు అనిపిస్తుంటుంది ఆ అమ్మాయికి, సిగ్గుపడుతుంటుంది. మొదలు 1-2 సార్లు జవాబే ఇయ్యదు. రెండోసారి అంటే నా పేరు రానందేవి అంటారు నన్ను. నేను కుమ్మరి పిల్లను, మా నాన్న కుమ్మరి పని చేస్తాడు, కుండలు చేస్తాడు మా నాన్న, నేను తీసుకొని వచ్చిన అని చెప్తే అని మరి ఎందుకు చెప్తలేము, ఎందుకు అంత భయపడుతున్నావు, ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు అంటే అన్ని పరమాత్మ విషయాలు మాట్లాడుతుంటుంది ఆమె. ఈ కుండ లోపల బింబం ఏది పడితే అదే ఆకారం ధరిస్తుంది కదా, అట్లాగే ఎదుటి వాళ్ళ ప్రభావం నా మీద పడుతుంది. మహారాజా, మీరు సద్గుణ సంపన్నులు, మీరు సౌశల్యవంతులు, సుందరమైనటువంటి సౌందర్యవంతులు మీరు కనుక మీ ప్రభావం నా మీద పడి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, అధిక ప్రసంగం చేయలేకపోతున్నా అని అంటుంది. రాజు అంటాడు, నేను సద్గుణశీలని నీకు ఎట్లా తెలుసు, నేను అందగా ఎందుకు అవుతాను, నువ్వు అమ్మాయి, నువ్వు అందంగా ఉన్నావు అంటే, కాదు రాజా, అందమైన మనసున్న వాళ్ళకి నోటి నుంచే అందమైన మాటలు వస్తాయి అని ఇట్లా కొంచెం ఆయన 2-3 మాటలు కలిపి వరకు ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి చెప్పేస్తుంది. ఇట్లా చెప్తుంటుంది. ముందు ఇవన్నీ నువ్వు ఎక్కడ విన్నావు, నీకు ఎట్లా తెలుసు అంటే, మా ఇంటికి అప్పుడప్పుడు సాధువు వస్తుంటాడు, ఆయన మా నాన్న మాట్లాడుకున్నప్పుడు నేను విన్నా అంటే. 14 ఏళ్ల పిల్లకి ఇంత జ్ఞానం వచ్చింది. ఎట్లా అంటే సాంగత్య ప్రభావం. వాళ్ళ ఇంటికి ఒక సాధువు మహాత్ముడు అప్పుడప్పుడు వస్తుంటాడు, తండ్రితో చర్చ చేస్తుంటాడు. అవి విన్నందుకు ఈమెకు వచ్చింది. అందుకే చిన్నప్పటి నుంచి ఏదైతే మనసు మీద అచ్చుపడుతుంది, చిన్నప్పటి నుంచి ఏ వాతావరణంలో పెరిగితే అటువంటి ప్రభావం మనిషి మీద ఉంటుంది. అందుకని చిన్నపిల్లలప్పటి నుంచి కూడా సత్సంగానికి దేవాలు, భజనలు, ఆర్తి చేయించాలి, ఆర్తి పాడాలి, శబ్దులు నేర్పించాలి. ఇవన్నీ ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఉంటే ప్రభావం అది పెద్దగా ఇన్నేళ్ళు అయినా చివరి క్షణం వరకు కూడా పడుతుంది. చిన్నప్పుడు నేర్చుకున్న శ్లోకాలు కానీ, రామాయణ భారతాలు కానీ, సంస్కారం, అన్నిటిని మించి సంస్కారము. చిన్నప్పటి నుంచే మంచి వాతావరణం మన ఇంట్లో ఉంటే పిల్లలు కూడా అదే వాతావరణంలో పెరిగినందున ఆ సంస్కారం ప్రభావం ఉంటుంది. అది వాళ్ళ ఒక్క కుటుంబానికే కాదు, మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఒక పిల్లవాడు రౌడీ అయితే వాళ్ళ చుట్టాలకు, ఇంటి కుటుంబ సభ్యులకే కాదు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా వాడు ఏదో ఒక రోజు అపకీర్తి తీసుకొస్తాడు, ప్రమాదం తెచ్చిపెడతాడు. అదే సజ్జనుడైతే ఒక మంచి పేరు తీసుకొస్తాడు, వాళ్ళ ఊరి పేరు నిలబెడతాడు, వాళ్ళ ఇంటి పేరు నిలబెడతాడు. అందుకని ఆ పెరిగే ప్రభావం మంచిదే. ఆ అమ్మాయి లోపల ఉన్న సంస్కారం చూసి రాజు ముగ్ధుడైపోయి, మీది ఏ ఊరు, ఎక్కడ ఉంటారు మీరు అంటే, మాది ఏ ఊరు కాదు, మేము వేరే ఎక్కడి నుంచో ఒక ఊరి పేరు చెప్తుంది, నాకు సరిగా తెలియదు, మేము ఎందుకు ఇక్కడికి వచ్చినామో నాకు తెలియదు, మా అమ్మ నాన్నది వస్తుంటే నేను కూడా వాళ్ళతో పాటు వచ్చినాం. ఎందుకు వచ్చినారు అంటే, ఎందుకు వచ్చినామో కారణం తెలియదు. కారణం నాకు తెలియదు, కానీ మా నాన్న ఫలానా, మా నాన్న కుండలు చేస్తాడు, మా నాన్న పేరు హడమతి, మేము ఇక్కడ కొన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చినామని చెప్తే, సరే అని ఆ రాజు ఏం చేస్తాడు, అమ్మాయికి సంతోషపడి 4 రూపాయలు, ఒక బంగారు ఉంగరము ఇచ్చేసి ఇంటికి పంపిస్తాడు. మీ నాన్నని పంపి మా దగ్గరికి అని, మీ నాన్నతో నేను మాట్లాడితే పంపించమంటే సరే అని ఇంటికి పోతుంది. చాలా సంతోషంగా పోతుంది ఇంటికి. ఎందుకంటే అసలు ఈ నిమ్న జాతి వాళ్ళతోని, తక్కువ స్థాయి తక్కువ కులం వాళ్ళతోని ఆ కాలంలో, పూర్వకాలం నాటి మాట ఇది, ఇప్పటిది కాదు, ఆ కాలంలో వాళ్ళు తక్కువ స్థాయి, తక్కువ ఆర్థికంగా తక్కువ ఉన్నా కూడా, కులంలో తక్కువ ఉన్నా కూడా చాలా నీచంగా చూస్తారు, అసలు మాట్లాడరు.
అదే ఆశ్చర్యపోతుంది. రాజుతో కూడా అదేంటది, ప్రభు మా కులంతో, మా వాళ్ళతో, మా చుట్టాలతో కానీ ఎవ్వరు పెద్దవాళ్ళు ఎవ్వరు మాట్లాడారు, మంచివాళ్ళు గొప్ప కులం వాళ్ళు ఎవ్వరు మాట్లాడారు, శ్రీమంతులు మాతో మాట్లాడారు. అటువంటిది నువ్వు రాజాది రాజు, ఇంత మహారాజు నాతో ఇంత మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మహారాజా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి తండ్రి దగ్గరికి పోతుంది. తండ్రి దగ్గరికి వెళ్ళి సంతోషంగా చూపిస్తుంది, నాన్నగారు నాకు ఇన్న డబ్బులు వచ్చినాయి, రాజుగారు ఇచ్చారంటే ఆయన ఆశ్చర్యపోతాడు. మహారాజు ఏంటిది, నీకు పైసలు ఇచ్చుడు ఏంది, ఉంగరం ఇచ్చుడు ఏంది, నేను నమ్మలేకపోతున్నా అంటే, లేదు నేను రమ్మన్నాడు, రేపు వెళ్ళు, రేపు నువ్వు పోయి తీరాలి రాజుగారి దగ్గరికి అంటే, రాజాజ్ఞ ఉల్లంఘించేటట్టు లేదు, ఇంకా ఎందుకు పిలుస్తున్నాడో తెలియదు, పోతాడు. రాజుగారి మర్నాడు పోతాడు. మహారాజు అక్కడ ద్వారపాలకులే గేటు దగ్గరనే బట్టలు ఆపేస్తారు, ఎక్కడ పోతున్నాం. ఆయన కుమార్ వాడి వేషం ఎట్లుంటుంది, మాసిపోయిన బట్టలు, ఏదో తలపాగా ఉంటుంది, పోతాడు. పోతే బట్టలు రానియకపోతే ఉంగరం చూపిస్తారు. ఉంగరం చూపించి ఇది రాజుగారు ఇచ్చింది అని అంటే అప్పుడు లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళి రాజుకు పరిచయం చేసుకుంటాడు. మహారాజా నిన్న మా అమ్మాయి వచ్చింది, మేము ఇట్లా ఉన్నామంట, రమ్మన్నవాడ వచ్చిన. రాజుగారు అంటాడు, ఆ పిల్ల ఎవరి పిల్ల అని అడుగుతాడు. అంటే అదేంది మహారాజా, అది మా అమ్మాయి, నా కూతురు అంటే, కాదు మామూలు కుమారికి ఇంట్లో ఇంత అందమైన ఇంత సంస్కారవంతురాలైన అమ్మాయి ఉండడం అసాధ్యము, ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చింది ఆ పిల్లకు, నేను ఎక్కడ చూడలేదు, ఇంతకాలం నుంచి నేను ఎంతోమంది చూసినా కానీ ఈ సౌందర్యం నేను ఎక్కడ చూడలేదు, ఎవరి అమ్మాయి అని 2-3 సార్లు అడిగేసరికి ఇంకా భయం అవుతుంది. చెప్పకపోతే మళ్ళీ ఈయన ఏదైనా శిక్ష చేస్తాడని భయపడి ఆ హనుమతి ఏం చేస్తాడు, అవును రాజా నేను కుమారినే కానీ ఈ పిల్ల కుమార్తె కాదు, సింధు దేశం రాజకుమారి, సింధు దేశం ఏలే రాజు గారింట్లో ఈ అమ్మాయి పుట్టింది. పుడితే ఆ రాజుకేంటి, జ్యోతిష్యులు ఏది చెప్తే అది నమ్ముతాడు. జ్యోతిష్యులు చెప్తారు కదా, ఈ అమ్మాయి పుట్టిన వేళ టైం మంచిగా లేదు, నీకు చాలా నష్టమైతే నువ్వు నాశనం అయిపోతావు అని ఆయనను భయపెడతారు రాజుగారిని. ఆయన అనుకుంటాడు, ఒకవేళ భార్య చెప్తే, రాణిగారికి చెప్తే ఆమె ఒప్పుకుంటుందా, పసికూనని వదిలేస్తా అంటే తల్లి ఇయ్యదు కదా. అందుకని ఆమె నిద్రపోయినప్పుడు మెల్లగా భటులకు వేరే కొంతమంది నియమించి ఈ అమ్మాయిని అడవిలో ఇచ్చేసి రండి, ఏ పక్షులో తింటాయి, పెద్ద పుల్లో తినేస్తాయి, కానీ మా ఇంట్లో ఈ పిల్ల ఉండొద్దు, దీనివల్ల మాకు అరిష్టం జరుగుతుందని జ్యోతిష్యులు చెప్పినట్టు పంపించేస్తారు. ఆ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఒక గొయ్యి ఉంటుంది, ఆ గొయ్యిలో వాడేస్తారు, వచ్చేస్తారు పాటు. కాకపోతే చంపరు, ఒట్టిగా అలా గొయ్యిలో పడేసేసి వస్తారు గుంతలు. అయితే ఈయన కుమ్మరి ఆయన రోజు కుండలు చేస్తాడు, మట్టి తెచ్చుకుంటాడు అడవికి పోయి, మట్టి ఎక్కడి నుంచో ఒక గుంతలు తవ్వుకుంటాడు, ఆ గుంతల నుంచో మట్టి తోడుకొచ్చుకుంటాడు. అదే గుంతలో ఈ పిల్లలు తీసుకుపోయి పడేసిపోయాడు రాజభటులు. వస్తాడు, ఆయన మట్టి తవ్వుకుందామని వచ్చేసరికి ఈ పసిపాప ఏడుస్తూ ఉంటుంది. చూసేసరికి ఒక మెరుస్తుంటుంది ఆ పిల్ల ముఖంలో తేజస్సు. తీసుకొని ఎత్తుకొని ఇంటికి వస్తాడు. వాళ్ళకి సంతానం లేదు, పెంచుకుందామని భార్యాభర్త సంతోషంగా ఆ పిల్లని పెంచుకునే సమయంలో ఎక్కడైతే ఉన్నారో భయపడతాడు రాజుగారు. తప్పున ఎవరో ఒకరు చెప్తారు, వార్త చేరిపోతే మళ్ళీ నువ్వు ఎందుకు పెంచుకుంటున్నావు అని, రాజు ఎక్కడ మమ్మల్ని అంటాడు అని ఆ దేశం ఆ ఊరు విడిచిపెట్టేస్తాడు. ఇక విడిచిపెట్టేసి వేరే ఊరికి వచ్చేస్తాడు, కచ్చి దేశానికి వస్తాడు. వచ్చేసి అక్కడ ఉంటాడు. ఉన్న తర్వాత కొన్ని రోజులకు అక్కడున్న రాజుకు కూడా ఈ అమ్మాయి అప్పటికి 10-12 ఏళ్ళు వస్తాయి ఈ పిల్లలు. అక్కడ రాజు ఏం చేస్తాడు, వింటాడు, ఎవరో చెప్తారు పలానా కుమార్ ఆయన ఇంట్లో చాలా అందమైన పిల్ల ఉన్నది చెప్తే ఆ రాజు ఏం చేస్తాడు, నన్ను పిలిపించుకొని ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంటే. ఆ రోజుల్లో 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఎన్ని ఏళ్ళ గ్యాప్ ఉన్నా సరే పెళ్లి చేసుకునేవాళ్ళు రాజులు. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానేను అని ఆయన చెప్తే ఆయనకు కొంచెం మనసులో సంతోషమే అవుతుంది. ఈ దరిద్రం మా అంతా పోతుంది కదా, ఈ పేదరికం పోతుంది, నా బిడ్డనైనా సుఖపడుతుంది, మా దగ్గర ఏమున్నది ఇంత గరీబీ, ఈ నిర్ధన నా దగ్గర, నేను నిర్ధన డబ్బు లేదు ఏం లేదు, పిల్ల సుఖపడుతుంది కదా మనసులో సంతోషపడతాడు. ఎవరి హనుమతి కుమారాయన ఇంటికి వచ్చి పిల్లకు భార్యకు బిడ్డకు చెప్తాడు, ఇట్లా అంటున్నాడు అంటే వాళ్ళిద్దరు ఇష్టపడరు. వద్దు ఈ పెళ్ళే వద్దు, ఇప్పుడు ఏంది మాకు ఎంత తొందర వచ్చింది, అందుకు వద్దు రాజుగారికి సంబంధం ఏమనకొద్దు అని భార్య అంటది. అంటే మళ్ళీ ఇక్కడ భయపడిస్తుంది. భయపడి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, జునాగఢ్కి వస్తాడు. ఇప్పుడు ఈ రాజుగారు
రాకంగారు ఉన్న ఊరికి వస్తాడు, ఈ రాజుగారు ఉన్న దేశానికి వస్తాడు. అది వదిలేస్తాడు, ఇక కచ్చిని వదిలేసి ఇక్కడికి వస్తాడు, జూనాగఢ్కి వచ్చి ఇక్కడ ఆ అమ్మాయిని పెట్టుకొని ఉంటాడు. అంత లోపల అప్పుడు ఇట్లా అయింది రాజా, నేను ఆ దేశాన్ని కూడా అందుకే వదిలినా, సింధు దేశం ఒకసారి వదిలినా, కచ్చ దేశాన్ని వదిలినా. ఇప్పుడు మీ రాష్ట్రంలో మీ గురించి విన్నా నేను, మీరు దయామయుడని, అందరినీ సమానంగా చూస్తారని, మీ లోపల కుర్రత్వం లేదని, ఇవన్నీ మీ నుంచి మంచి లక్షణాలు, సద్గుణ సంపన్నుడు అని విని మేము ఈ దేశానికి వచ్చినాం, మీ రాష్ట్రానికి వచ్చినాం, ఇక్కడ బతుకుతున్నాము రాజా. అంటే ఈ అమ్మాయి దురదృష్టవంతురాలని నీకు అనిపించలేదా? నువ్వు ఆ పిల్ల పుట్టి నుంచి 2-3 ఇళ్ళు మారుతూ 2-3 ఊళ్ళు మారి పారిపోతున్నావు, రాజులకు భయపడుతున్నావు, నీకు లేదంటే లేదు, నాకు ఎంత మాత్రం లేదు. ఇంకా నాకు అదృష్టంగా భావిస్తున్నా ఈ అమ్మాయి ఏ క్షణంలో అయితే మా ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి మాకేం లోటు లేదు, ఇంటి నిండా సమృద్ధిగా వస్తున్నాయంట, డబ్బులు వస్తున్నాయి, ధాన్యం వస్తున్నది, మాకు నిండుగున్నాం, మేము ఆనందంగా ఉన్నాం. ఇంకా అన్ని ఏళ్ళ నుంచి మాకు సంతానం లేదు, కానీ ఈ అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మాకు ఒక మగ సంతానం కూడా కలిగింది. తమ్ముడిని ఆడిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి, రానక్దేవి మా బాబుని ఆడిస్తుంటుంది. మేము సంతోషంగా ఉన్నాం రాజా అని చెప్తే ఆయన సంతోషపడి, సరే ఈ ఇంకా చూస్తున్నావా, మీ అమ్మాయికి పెళ్లి నిర్ణయం అయిందా అని అడుగుతానంటే లేదు అంట. అయితే ఎంత గొప్ప సంబంధం వచ్చినా నాకు చెప్పకుండా చేయకు, ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నాకు వార్త చెప్తుండు, నా దగ్గరికి వస్తూ పోతూ ఉండు, ఎప్పటి వార్తలు నీకు ఏది అవసరం ఉన్నారా, ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏదైనా వస్తే కూడా వచ్చి నాకు వచ్చి చెప్పు అంటాడు. అంటే సరే మహారాజా, కానీ నేను ఈ వేషంతో నేను వస్తే నన్ను ఎవరి లోపలికి రాణిస్తారు అని అంటే, నీకు ఉంగరం ఇచ్చినా కదా, ఈ ఉంగరం చూపెట్టు, నిన్ను ఎవరు ఆపరు, రా నా దగ్గరికి రా అని హనుమతిని పంపించేస్తాను. ఆ రాజుగారి ఈ రాకంగారి మనసులో కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే స్వార్థ చింతన ఉన్నది, కానీ అప్పుడే బయటపడతలేడు. ఎందుకంటే 2 సార్లు ఆయన ఊర్లు మారొచ్చినట్టు, ఇప్పుడు ఒకవేళ అకస్మాత్తుగా తను కూడా ఈ మాట చెప్తే ఈ ఊరు కూడా వదిలిపెట్టి ఇంకెటైనా పోతాడేమో అనే భయానికి అది ప్రస్తావన తీసుకురాడు, కాకపోతే వచ్చిపోతూ ఉండు అని పంపిస్తాడు. ఈ విధంగా ఇట్లా కొంతకాలం నడుస్తుంటుంది. ఎవరిళ్ళలో వాళ్ళు ఈ హనుమతి ఇంట్లో కూడా నిరంతరం జరుగుతుంటుంది, మంచి మంచి సంస్కారాలు ఉంటాయి అమ్మాయికి. అందుకనే మా ఇళ్ళ లోపల పసిపిల్లలకు మంచి సంస్కారాలు ఇవ్వడానికి మహారాజు ఇటువంటి బోధనలు చేస్తుంటాడు. సద్గురువు నిరంతరం బోధన చేసేది ఈ మనకు మోహం పోవడానికి, అజ్ఞానం పోవడానికి నిరంతరము సత్సంగంలో పాల్గొనమని. ఎందుకంటే జనంకి మైలిచ్చున్నది, జన్మల నుంచి ఈ మనసు అనే బట్టం బాగా మాసిపోయినది. దీనికి సత్సంగం అనే నీళ్లు కావాలి, సద్గురువు అనే సబ్బు కావాలి, జ్ఞానం అనే సబ్బు కావాలి. అప్పుడే ఈ దుప్పటి శుభ్రం అయిపోతుంది. ఈ మనసు అనే దుప్పటి శుభ్రం అయిపోయి అంటుకున్న మసి కాస్త వెళ్ళిపోయి మనసు అనేది తేజస్సు తలదత్తాల మెరిసిపోతుంటుంది. ఆ మైల మురికి అంటది మనసే పరమాత్మకు ఇష్టం. అందుకనే ఆ మురికి మైల ఏంటిది? ఈ స్వార్థము, అహంకారము, భేదాలు, అసహ్యము, ఈ అరిషడ్వర్గాలు, ఇవన్నీ లక్షణాలను తొలగించేది ఎవరు? సద్గురు మహారాజ్, గురు మహారాజ్. ఆ గురు మహారాజ్కు కోటి కోటి నమస్కారాలు. ఎందుకంటే గురువు దయ వల్లనే మన లోపలున్న అజ్ఞానం పోతుంది, అహంకారం తొలగిపోతుంది, మన లోపలున్న స్వార్థ చింతన పోతుంది, పరమాత్మ పట్ల మనకు ప్రేమ భక్తి పెరుగుతుంది. దీనికి కారణం సద్గురువే. నిరంతరం సద్గురు సేవ చేయాలి. సద్గురు ప్రచారం ప్రసారం చేయడం కూడా సద్గురు సేవ కిందకే వస్తుంది. అందుకనే నిరంతరం మనము సజ్జన సాంగత్యంలో ఉండాలి, సత్యాన్ని పాటించాలి, అబద్ధాన్ని విష పదార్థాన్ని వదిలిపెట్టినట్టు వదిలిపెట్టాలి. విషాన్ని మనం దగ్గరికి తీసుకోమా, అట్లాగే అబద్ధాన్ని అన్యాయాన్ని బయట వదిలేసేసి సత్యసంధులమై ఉండాలి. ఒకే ఒక్క సత్యం, ఈ ఒక్క సత్యసంధతతో కూడా పరమార్థాన్ని పొందొచ్చు. ఒకే ఒక్క మంచి లక్షణం. మిగతా అన్ని ఇదైపోతాయి. మిగతా ఎన్ని దుర్గుణాలను ఒకటి వెళ్ళిపోతాయి. ఒక మంచి లక్షణం ఉంటే అది ఏం చేస్తుంది? ఒక అమృతం బిందు ఉంటే
మిగతాదన్నిటిని చెడుదాన్నంతా పంపించేసేటందుకు కారణమవుతుంది. అందుకనే మనకు గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, భక్తి, ప్రేమ ఉండాలి. तेरी दया का दृढ़ विश्वास हुआ, चरणों में पड़ा निज दास हुआ. तेरी दया का दृढ़ विश्वास हुआ, चरणों में पड़ा निज दास हुआ. करूं विनती तो कर जोरी, अर्ज सुनो रद स्वामी मोरी. संसार से सहज उदास हुआ, चरणों में पड़ा निज दास हुआ. अंदर की राधा